అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు కూడా విద్యా సంస్థలు ఏవి పరిష్కరించలేదంటూ ఈ రోజు విజయనగరం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ అయితే ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏబీవీపీ విద్యార్థి సంఘాలు అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం ధర్నాకైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. వాళ్ళు మాట్లాడడానికి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ఏదైనా ఫీజు రీమెంబర్స్ వస్తాయని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఫీజు రీమెంబర్స్ వేయలేదు. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇంకోటి ఏంటంటే చాలామంది పిల్లలు విద్యార్థులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంటికాడ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళు ఫీజులు కడితే కానీ ఎగ్జామ్స్కి రాను అంటే హాల్ టికెట్ ఏమని అంటారు, ఎగ్జామ్స్ రాను అని అంటున్నారు. ఈ ప్రెజర్ తీసుకెళ్ళి వీళ్ళు పేరెంట్స్ మీద పెట్టడం వల్ల పేరెంట్స్ కట్టలేక అప్పులు చేయడం చాలా ఇబ్బంది పడి కొంతమంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. బడ్జెట్కి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కొంత విద్యార్థులకి నిధులను అందించి ఇప్పటికైనా స్కాలర్షిప్స్ రిలీజ్ చేస్తారని, రిలీజ్ చేయని పక్షంలో అతిపెద్ద ఉద్యమాన్ని అయినా చేయడానికి వెనకాడదు ఏబీవీపీ. ఇప్పుడు ప్రధానంగా ఎంతమంది పాల్గొన్నారు ఈ ధర్నాలో ఏంటి? ప్రధానంగా 150 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ విద్యని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. లేని పక్షంలో అతిపెద్ద ఉద్యమాన్ని మేము చేయడానికి వెనకాడమని తెలియజేస్తున్నాం. ఇంకా కొంతమంది అయితే విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. అమ్మ, చెప్పండి అమ్మ, ఎలా ఉంది, ఏంటి మీకు మీ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు, ఏంటి మీ ఆవేదన ఏంటి? మేమంటే స్కాలర్షిప్ల కోసం వచ్చాము. ఈ ధర్నా అనేది మేము స్కాలర్షిప్స్ కోసం చేస్తున్నాము. గత 6 నెలలుగా కొత్త ప్రభుత్వం వచ్చి కూడా స్కాలర్షిప్లు అనేవి వేయలేదు. విద్యాదీవెన కోసం కూడా ఏమీ ఆలోచించలేదు. ఇకపైన విద్యాదీవెన కోసం ఆలోచించి మా పేద ప్రజలం కాబట్టి మేము ఎంతగా ధర్నా చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం. కాలేజీలకు వచ్చి మేము ఇంత కష్టపడి చదువుతున్నాం. ఫ్రీ ఫీజుగా లేకుండా మాకు కాలేజీలు ఉన్నాయని చెప్పి మేము జాయిన్ అయ్యాం. కానీ ఇప్పుడు ఫీజులు కట్టమంటున్నారు. ఫీజులు కడితేనే మాకు హాల్ టికెట్ అనేది ఇస్తామంటున్నారు. మాకు హాల్ టికెట్ కావాలన్నా ఫీజులు కట్టాలి. అందుకైనా విద్యాదీవెన పడాలని మేము కోరుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నా సరే దీనికోసం కొంచెం ఆలోచించాలని మేము స్పందించాలని కోరుకుంటున్నాం. మేము శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతున్నాం. మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము అందరమే జాయిన్ అయ్యాం. మేమందరం పేద కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి గవర్నమెంట్ అనేది ఫండ్స్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేస్తే మా ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చాయి కాబట్టి కాలేజ్ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. ఫీజు కడితేనే ఎగ్జామ్ హాల్ టికెట్ ఇస్తామని. మేము ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి అంటే మాకు స్కాలర్షిప్లు అనేవి పడాలి. అదే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా మాకు ఇప్పటి వరకు మా పైన విద్యార్థులపై ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము ఇటువంటి ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళు మేలుకొని మాకు ఇవ్వాల్సిన ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే మేము ఎంతవరకైనా మేము వెనకడబోమని హెచ్చరిస్తున్నాం స్టూడెంట్స్ అందరినీ. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఆ స్టూడెంట్స్ మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. నా పేరు పి మురళి. నేను శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఇప్పుడు దాకా స్కాలర్షిప్లు అనేవి వేయలేదు, వేస్తామని చెప్పారు. ఇప్పుడు కాలేజీలో మాకు ఫీజు కడితే కానీ హాల్ టికెట్ అవునని చెప్తున్నారు. మేము పేద కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఫీజు మాకు వేస్తారని, స్కాలర్షిప్ వేస్తారని చెప్పి మేము కాలేజీలో జాయిన్ అయ్యాం. ఇప్పుడు వాళ్ళు వేయనంటున్నారు. స్కాలర్షిప్ మేము ఫీజు కట్టకపోతే వీళ్ళు హాల్ టికెట్ అవునంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చి 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు వరకు మాకు ఈ ఎడ్యుకేషన్ మీద అతను పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తున్నా. విద్యా సంస్థలని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నా. నా పేరు పి ధనలక్ష్మి. నేను శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. మాకు ఇప్పటి వరకు స్కాలర్షిప్ గురించి ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేదు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు కాలేజీల్లో మాకు ఫీజులు కట్టమని చెప్తున్నారు. కానీ ఫీజులు కట్టడానికి ఇంట్లో పరిస్థితులు బాగాలేక మేము ఫీజులు కట్టట్లేదు. కాలేజ్లో హాల్ టికెట్లు ఇవ్వమని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫండ్ గురించి కూడా మాకు రెస్పాండ్ లేకపోవడం వల్ల మేము ఇంట్లో పేరెంట్స్ని సఫర్ చేయడం వల్ల వాళ్ళు ఎటువంటి ఫీజులు కట్టలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము ఇప్పుడు ధర్నా చేయడానికి వచ్చాము. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో మా విద్యార్థులకి ఎడ్యుకేషన్కి ఎంతో కొంత కేటాయించి మాకు 15 రోజుల్లోగా వేయాలనేసి మేము అందరం ధర్నా చేస్తున్నాం. కాలేజ్ ఫీజులు కట్టమంటున్నారు. కాలేజ్ ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే మేము ఎగ్జామ్స్ రాయడం కూడా కుదరదు. ఇప్పుడు హాల్ టికెట్ తీసుకోవాలన్నా మేము పేరెంట్స్ నుంచి డబ్బులు అడిగి తీసుకోవాలి. కానీ పేరెంట్స్కి అంత లేదు కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి మేము ఇక్కడి వరకు వచ్చాం.
ఇక్కడ వరకు రావడానికి కారణం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి వచ్చాం. ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇంకా డబ్బులు వేయకపోవడం, మేమేమో స్టడీస్ గురించి చాలా సఫర్ అవుతున్నాం. దాని గురించి ప్రభుత్వం అస్సలు స్పందన తీసుకోవట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ కూడా ఇప్పుడు వరకు విద్యార్థుల మీద ఎటువంటి స్పందన తీసుకోలేదు. కాబట్టి ఇక నుంచి అయినా ఈ 15 రోజుల్లోగా తీసుకోవాలని అందరం కోరుకుంటున్నాం. వైశాలి ఎంఎస్ శ్రీ చైతన్య కాలేజ్ చదువుకోవడానికి ఫీజు అదే స్కాలర్షిప్ అనేది ఇస్తానన్నారు, కానీ ఇప్పటికొచ్చి రివ్యూలు చేయలేదు. కాబట్టి మా తల్లిదండ్రులను మేము అడగలేకపోతున్నాం మనీ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు మాకు హాల్ టికెట్ అనేది ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి మేము చాలామంది పేదవాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు అర్జెంటుగా గవర్నమెంట్ అనేది డబ్బులు విడుదల చేయాలి, స్కాలర్షిప్ పడాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ స్టూడెంట్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు కావస్తున్నా సరే ఇంతవరకు కూడా ఏదైతే ఈ స్టూడెంట్స్కి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఏది కూడా వీళ్ళకి అందలేదంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వీళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా వస్తే తప్ప కానీ లేదంటే ఎక్కడితో ఉపేక్షించేది లేదు అంటూ మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి, ఈ బడ్జెట్ సమావేశాల్లో వీళ్ళకంటూ ఒక నిధులైతే ప్రత్యేకంగా కేటాయించి ఆ కేటాయింపులు అయితే మాత్రం పక్షం రోజుల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి బకాయిలు అనేవి చెల్లించకపోతే మాత్రం ఎక్కడితో ఈ ఉద్యమాన్ని ఆపకుండా మరింత ఉద్రిక్త చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఒక కాలేజీ 2 కాలేజీలు ప్రారంభమయ్యేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం అయితే తీసుకుని వస్తామని అయితే మాత్రం ఏబీవీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.